ఆదేశాలవి తిరుమల నడకదారి భక్తుల రక్షణకు చర్యలు చేపట్టాలని, అలిపిరి నడక మార్గంలో ఇరువైపులా కూడా ఇనుప కంచె ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చింది హైకోర్టు. ఈ ఏడాది నవంబర్లోగా వీటిని అమలు చేయాలని హైకోర్టు ఆదేశాల సారాంశం. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడకదారిలో శ్రీవారి భక్తుల్ని వన్యమృగాల దాడుల నుంచి కాపాడడానికి తీసుకోవాల్సిన చర్యలపై హైకోర్టు కీలకమైన ఆదేశాలిచ్చింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా WII, అటవీ శాఖ, టీటీడీ అధికారుల సంయుక్త కమిటీ చేసిన సిఫార్సులను నవంబర్లోగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈఓకి హైకోర్టు స్పష్టం చేసింది. సిఫార్సులను ఏ మేరకు అమలు చేశారో తేల్చే బాధ్యతను కూడా ఈ సంయుక్త కమిటీకి అప్పచెప్తామని చెప్పింది. మరొక వైపు చిరుత దాడిలో మరణించిన చిన్నారి తల్లిదండ్రులకు మరో 15 లక్షల రూపాయల పరిహారం ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని టీటీడీకి సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 24కి వాయిదా వేసింది. వన్యప్రాణుల దాడుల నుంచి భక్తుల్ని కాపాడడానికి అలిపిరి నుంచి తిరుమల వరకు నడకదారిలో ఇరువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ అటవీ శాఖ అధికారుల్ని ఆదేశించాలని కోరుతూ 2023లో హైకోర్టులో ఒక పిల్ దాఖలైన విషయం మనకు తెలిసింది. టీటీడీ తరపు న్యాయవాది ఈ పిల్ పై వాదనలు వినిపిస్తూ నడక మార్గంలోకి వన్యప్రాణులు ప్రవేశించడానికి అవకాశం ఉన్న చోట్లల్లా కంచె ఏర్పాటు చేశామని చెప్పారు. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాల్లో ఇంకా ఏమేం ఆదేశాలున్నాయి? అలాగే WII, అటవీ శాఖ, టీటీడీ అధికారుల సంయుక్త కమిటీ ఎలాంటి సిఫార్సులు చేసింది? అంటే ఖచ్చితంగా అలిపిరి నడక మార్గంలో భక్తుల రక్షణ కోసం టీటీడీ చర్యలు చేపట్టాలనేది ముందు నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే టీటీడీ కొన్ని చర్యలు చేపట్టింది. 12 ఏళ్ల వయసు కంటే మించి ఉన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల నుంచి అలౌ చేయని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా టీటీడీ అనేక చర్యలు చేపడుతుంది. ప్రస్తుతం అయితే నేను అలిపిరి దగ్గర ఉన్న అలిపిరి నుంచి తిరుమల వరకు కూడా నడక మార్గంలో ఎక్కడైతే భక్తులకు అట్లాగే వన్యప్రాణులకు మధ్య కాన్ఫ్లిక్ట్ కొనసాగుతుందో దీన్ని పూర్తిగా కట్టడి చేయాలంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్తో పాటు టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 3 కలిసి సంయుక్తంగా కొన్ని సిఫారసులు చేసింది. ఈ నివేదికకు సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టాలంటే అటవీ శాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఎందుకంటే వన్యప్రాణులు ఘాట్ రోడ్లో కానీ లేదంటే నడక మార్గంలో కానీ దాటే సమయంలో కాన్ఫ్లిక్ట్ కొనసాగుతోంది. అవి చనిపోతున్నాయి, కొన్ని గాయపడుతున్నాయి, మరోసారి భక్తులపై దాడి చేస్తున్నాయి. అంటే ఇలాంటి కాన్ఫ్లిక్ట్ కొనసాగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారము చర్యలు తీసుకోవాలని. ఈ నివేదికలో ఏముందంటే కొన్ని చోట్ల స్కైవేస్ నిర్మాణాలు చేపట్టాలి, ఎలివేటర్స్ వాకింగ్, అంటే భక్తులు ఎక్కడైతే వన్యమృగాలు రోడ్డు దాటుతున్న సమయంలో కానీ లేదా నడక మార్గాన్ని దాటుతున్న సమయంలో భక్తులు పైనుంచి వెళ్లే విధంగానే మార్గాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రధాన లక్ష్యం. మరోవైపు ఇనుప కంచె నిర్మాణం, ఒకవేళ నడక మార్గంలో 2 వైపులా ఇనుప కంచె నిర్మాణం చేపడితే ఖచ్చితంగా వాటి మూవ్మెంట్కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని ఇప్పటికే అటవీ శాఖ అబ్జెక్షన్స్ ఇప్పటికే చెప్పింది. అంటే నడక మార్గంలో వెళ్లే భక్తులు ఖచ్చితంగా గోవిందనామ స్మరణ చేస్తూ వెళితే కొద్ది వరకు కూడా ఆ శబ్దానికి జంతువులు ఏవి కూడా బయటికి రావు, ప్రధానంగా చిరుతలు బయటికి రావు, ఇలాంటి ప్రమాదం జరిగేందుకు ఆస్కారం ఉండదు అన్నదే ప్రధానమైనటువంటి నివేదికలో ఉన్నటువంటి అంశాలు. అయితే ఇప్పటి వరకు కూడా వన్యప్రాణి చట్టము చాలా సీరియస్గా ఉంటుంది కాబట్టి వాటి మనుగడకు ప్రశ్నార్థకం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండానే అటవీ శాఖ కానీ లేదంటే టీటీడీ కానీ చర్యలు చేపట్టాలని చెప్పేసి 2023లో ఒక పిల్ దాఖలైంది. ఆ పిల్కి అనుగుణంగానే హైకోర్టు స్పందించింది. నవంబర్ లోపు 2 వైపులా ఇనుప కంచె నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు టీటీడీ ఈవోకి ఆదేశించిన నేపథ్యంలో మరి టీటీడీ ఏం చేయబోతుంది? 2 వైపులా ఒకవైపు ఇనుప కంచె నిర్మాణం జరిగితే ఖచ్చితంగా వన్యమృగాల కదలికలకు లేదంటే వాటి రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా అధిగమిస్తారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరోవైపు స్కైవేస్ నిర్మాణం, అంటే భక్తుల రాకపోకల సమయంలో అర్ధరాత్రి సమయంలో కూడా రాకపోకలు కొనసాగుతుంటాయి. కాబట్టి అలాంటి సమయంలో ఒకవేళ భక్తులపై చిరుతలు దాడి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాత్రిపూటనే చిరుతలు వేటాడే అవకాశం ఉంటుంది. ఆహారం కోసము అడవి నుంచి బయటకు వస్తున్న సందర్భంలో ఏదైతే భక్తులపై దాడి జరిగితే మాత్రం ఆ ప్రాణ నష్టాన్ని భరించాల్సింది ఎవరు అన్న వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో టీటీడీ ఏం చేయబోతుంది? ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక నవంబర్లో పూర్తి చేసే బాధ్యత ఇప్పటికే కమిటీకి అప్పచెప్పింది. కాబట్టి ఆ కమిటీ ఏం చేయలేకపోతుంది, టీటీడీ ఎలాంటి చర్యల ద్వారా భక్తులకు రక్షణ కల్పించబోతుంది అన్నది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.